జిల్లా పర్వతగిరి మండలంలోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అలసత్యం వహించకుండా వెంటనే ధాన్యం క్వాంటాలు పెట్టి అనంతరం మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులు 48 గంటల్లో రైతుల ఖాతాలో ఒకేసారి జమ చేయాలని బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు చీమల భిక్షపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు సర్వేలు నిర్వహించి ఎకరానికి 10,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు గడిచినా ఇంతవరకు ఎలాంటి స్పందన లేదని వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే రైతులకు బోనస్ ప్లస్ అమౌంట్ అనేది రెండు ఒకటేసారి రైతుల ఖాతాలలో జమ చేయాలనేది మా యొక్క ఉద్దేశం. ఇకపోతే మొన్న జరిగినటువంటి మోంతా తుఫాను వల్ల నష్టపోయినటువంటి నష్టపరిహారం ఇంతవరకు ఎలాంటి ఇదనేది లేదు. మోంతా తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామనేది గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. దాన్ని సర్వే చేసి 15 రోజులు దాటుతున్నది. ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అనే క్లారిటీ అనేది ఇంతవరకు లేదు. త్వరలో ఆ నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. ఈ రైతులకు పెట్టిన కాంటాలు వెంటనే 48 గంటల లోపు డబ్బులు అనేది బోనస్తో పాటు అమౌంట్ సుత ఎట్ ఏ టైము రైతుల ఖాతాల్లో వేయాలనేది ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం బీజేపీ మండల పార్టీ అధ్యక్షుల తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతున్నది. దీనికి గాను ప్రభుత్వం స్పందించి రైతుల పక్షాన నష్టపోయిన రైతుల పక్షాన వెంటనే ఈ యొక్క నిర్ణయం తీసుకొని సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను.